హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ ప్యారడైజ్. ఈరోజైతే ఈ పర్టిక్యులర్ వీడియోలో మైక్రోప్లేటెడ్ ఇయర్ రింగ్స్ అండి. మైక్రోప్లేటెడ్ అనగానే గుర్తొచ్చేది డైలీ వేర్ పర్పస్ యూజ్ చేయొచ్చా అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. మైక్రోప్లేటెడ్లో బ్యాంగిల్స్ మాత్రమే డైలీ వేర్ పర్పస్ యూజ్ చేయొచ్చండి. ఇయర్ రింగ్స్ ఏంటి అంటే స్టోన్ ఫినిషింగ్ ఉంటుంది కదా, కొంచెం అంటే డల్ షేడ్ అయిపోతాయన్నమాట. బ్యాంగిల్స్లో స్టోన్ ఫినిషింగ్ ఉండదు కాబట్టి అవి డైలీ యూజ్ చేసినా కూడా ఏం కాదు. బట్ ఇయర్ రింగ్స్కి మాత్రం బీడ్స్ అలాంటివి ఉంటాయి కదా, అవి కొంచెం షేడ్ అయ్యే ఛాన్సెస్, రెగ్యులర్గా యూజ్ చేస్తే షేడ్ అయ్యే ఛాన్సెస్ చాలా షేడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయండి. సో బెటర్ ఇవి మైక్రోప్లేటెడ్ ఇయర్ రింగ్స్ అయినా సరే రెగ్యులర్గా యూజ్ చేయొద్దండి. కంప్లీట్గా గోల్డ్ లుక్ ఉంటుంది అనమాట. మైక్రోప్లేటెడ్ ఇయర్ రింగ్స్లో మాత్రమే ఇలా స్క్రూ బ్యాక్ ఇస్తారు. రెగ్యులర్ పాలిష్ ఇయర్ రింగ్స్కి స్క్రూ బ్యాక్ అయితే ఉండదు. చాలా రేర్ కాంబినేషన్లో వస్తుంది. ఓకే. అండ్ ఈ పర్టికులర్ వీడియోలో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 170 రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అండి. యాక్చువల్గా అయితే నా దగ్గర 100 రూపీస్ కలెక్షన్ కూడా ఉంటుంది. అది ఇంకొక వీడియోలో క్యాప్చర్ చేస్తాను. ఇప్పటికైతే ఈ వీడియోలో అయితే 170 నుంచి స్టార్టింగ్ ప్రైస్. ఆర్డర్ ప్రాసెస్ తెలుసు కదా, ఐటమ్ విత్ ప్రైస్ చూపిస్తున్నప్పుడు స్క్రీన్ షాట్ తీసుకొని ఈ డిస్ప్లేలో కనిపిస్తున్న ఈ 2 నంబర్స్లో ఏ నెంబర్కైనా వాట్సాప్ చేయొచ్చు. అండ్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. 60 రూపీస్ షిప్పింగ్ ఏపీ, తెలంగాణ, కర్ణాటక అండ్ తమిళనాడు. 90 రూపీస్ షిప్పింగ్ ఫర్ నార్త్ ప్లేసెస్. ఇయర్ రింగ్స్ అనుకోండి, వెయిట్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి అప్ టు 10 ఐటమ్స్ అయినా కూడా, అంటే మీరు 10 పైర్స్ తీసుకున్న సింగిల్ అడ్రస్కి ఓన్లీ సింగిల్ షిప్పింగ్లోనే వెళ్ళిపోతుంది. లేదు కొంచెం వెయిట్ ఇయర్ రింగ్స్ ఒక 2 పైర్స్, బ్యాంగిల్స్ 2 పైర్స్ అంటే వెయిట్ని బట్టి అండి. కొంచెం వెయిట్ ఎక్కువైతే ఒక 20 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అంతే. ఓకే. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. స్టార్టింగ్ ప్రైస్ 170 అన్నాను కదా, 170 రూపీస్ ఇయర్ రింగ్స్ అయితే ఇవే. ఓకే. ఇందులో 2 కలర్స్ ఉంటుంది యాక్చువల్గా. ఓకే. ఇవి స్క్రూ బ్యాక్ ఇయర్ రింగ్సే యాజ్ యూజువల్. మైక్రోప్లేటెడ్ అంటేనే స్క్రూ బ్యాక్ వస్తుంది కాబట్టి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోలో నేను పాలిష్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇవి ముందే మెన్షన్ చేసినాను కదా, అన్నీ మైక్రో పాలిష్ ఇయర్ రింగ్సే. మైక్రోప్లేటెడ్ అన్నా మైక్రో పాలిష్ అన్నా రెండు ఒకటే. ఓకే. మీరు ఏ ఛానల్లో అయినా, అంటే ఏ యూట్యూబ్ ఛానల్లో అయినా ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నా కూడా, యూట్యూబ్ ఛానల్లో అనుకోండి మీకు ఇయర్ రింగ్స్ వాళ్ళు చేతి పైన పెట్టుకునే కదా చూపిస్తారు. దెన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి లెంత్ ఎంత వస్తుంది అనేసి. కొద్దిమంది ఎక్కువ లెంత్ ఉంటే ఇష్టపడరు అనమాట. సో దట్ మళ్ళీ ఎక్స్చేంజ్ అయితే వాటికి ఏమీ ఉండదు కాబట్టి క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. ప్లేస్ చేయకముందే, ఆర్డర్ ప్లేస్ చేయకముందే లెంత్ ఎంత వస్తుంది అనేది కూడా మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట. ఏ ఛానల్లో అయినా కూడా ఇలానే చూపిస్తారు ఇయర్ రింగ్స్. సో ఓకే. ఈచ్ పేర్ కాస్ట్ వచ్చేసి 170 రూపీస్ అండి. ఐ ఇక్కడ 2 పేర్స్ చూపిస్తున్నాను కదా, 2 పేర్స్ కాస్ట్ అయితే కాదు. ఈచ్ పేర్ 170 రూపీస్. కావాలి అనుకుంటే మీరు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి, బెటర్. 170 రూపీస్. ఓకే. 170. పింక్ అండ్ వైట్, పింక్, వైట్ అండ్ గ్రీన్ మల్టీ కలర్లో ఒక కాంబినేషన్, పింక్ అండ్ వైట్లో ఒక కాంబినేషన్. ఇది ఆల్మోస్ట్ 2 ఫింగర్స్ లెంత్ అయితే ఉంటుంది. స్క్రూ బ్యాక్ ఇయర్ రింగ్స్. ఓకే. 170 రూపీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 199వి చూపిస్తాను. 199లో అరౌండ్ 5 పేర్స్ ఏమో, 5 మోడల్స్ ఏమో ఉన్నట్టున్నాయి. ఇవి గోల్డ్ లుక్తోనే ఉంటాయండి. గోల్డ్లో ఉంటాయి యాక్చువల్గా ఇలాంటి కాంబినేషన్, అంటే ఇలాంటి పర్టికులర్ డిజైన్ గోల్డ్లో అయితే ఉంటుంది. ఎమరాల్డ్ వచ్చి అండ్ స్క్రూ బ్యాక్, కింద చిన్న పర్ల్ హ్యాంగింగ్ అనమాట. ఓకే. దీని కాస్ట్ వచ్చేసి 199. అండ్ ఇందులో పింక్ కూడా అవైలబుల్గా ఉంది. వద్దు, నేను మళ్ళీ చూపిస్తాను కావాలంటే. మీకు కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. యాజ్ ఆఫ్ నౌ అయితే 1 పేర్ మాత్రమే ఉన్నాయి ఇవి. అంటే మైక్రోప్లేటెడ్లో ఏంటంటే కొంచెం లిటిల్ డిఫరెన్స్తో డిజైన్స్ అనేవి
రెడీ అవుతాయన్నమాట. ఇప్పుడు ఇది డ్రాప్ షేప్ వచ్చింది కదా! ఇంకొక కొన్ని డేస్‌కి మళ్ళీ రౌండ్ షేప్ వదులుతాడు. కొన్ని డేస్‌కి స్క్వేర్ షేప్ అలా ఉంటది. సో, ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అయితే ఓన్లీ 1 పెయిర్ మాత్రమే ఉన్నాయి. కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్‌గా బుక్ చేసేసుకోవచ్చు. ఇలా కొన్ని రీజనబుల్ ప్రైజెస్‌కి ఉన్నప్పుడు త్వరగా స్టాక్ అవుట్ అయితే అయిపోతాయి గదా! సో, అలాంటి ప్రాబ్లమ్ ఏది రాకుండా ఉండాలి అంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెట్టుకుంటే పక్కన ఆల్ సింబల్ వస్తది కదా! ఆల్ సింబల్ అనేది ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి ఎనేబుల్ అవుతాయండి. నేను వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దట్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇలా సింగిల్ పెట్టినప్పుడు. ఓకే. 199 గ్రీన్ కలర్ ఒక పెయిర్ ఉంది. అండ్ రూబీలో ఒక పెయిర్ ఉంది. ఓకే. 199 ఓన్లీ 1 పెయిర్ మాత్రమే అవైలబుల్‌గా ఉంది. ఓకే. ఇవి 1 ఫింగర్ లెంత్ ఉంటుందండి అంతే. ఇప్పుడు ఇక్కడ ఇలా ఫింగర్ లెంత్ అబ్జర్వ్ చేస్తాం కదా! ఓన్లీ చాలా చిన్నగా ఉంటాయి. మరీ అంత మీడియం సైజ్ అని కూడా చెప్పలేను. ఓకే. ఓన్లీ 1 పెయిర్ అవైలబుల్ ఇన్ గ్రీన్ అండ్ పింక్‌లో. ఓకే. ఇది కూడా 199. ఇవి కంప్లీట్‌గా మైక్రో పాలిష్‌లోనే వస్తాయి. స్టోన్ ఫినిషింగ్ పైన మాత్రమే ఉంటుంది. కింద డ్రాప్‌లో కూడా ఒక చిన్న సీజర్డ్ డ్రాప్ అయితే ఇస్తారు. ఓకే. ఇవి 1 ½ ఫింగర్ ఉండొచ్చండి లెంత్. 199 ఓన్లీ 1 పెయిర్ అవైలబుల్. ఓకే. క్లోజప్‌లో చూపిస్తాను. 199. ఏవైనా యాంటిక్ ఫినిషింగ్‌లో డైమండ్ సెట్స్ ఉంటది కదా! వాటికి పేర్ అప్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఏదన్నా ఉంటే. ఓకే. 199 ఓన్లీ 1 పెయిర్ అవైలబుల్. ఓకే. నెక్స్ట్ సిమిలర్ ఇందాక చూయించిన డిజైనే ప్యాటర్న్ సేమ్ ఉంటది. కొంచెం సింగిల్ స్టోన్ కాకుండా పక్కన డిజైన్ ప్యాటర్న్ అనేదైతే ఉంటుంది. ఇవి కూడా 3 ఉన్నట్టున్నాయి. 3 ఆర్ 2 ఉన్నట్టున్నాయండి. నేను కౌంట్ చేయలేదు. బట్ ఇందులో కూడా రూబీ అండ్ ఎమరాల్డ్ 2 కలర్స్ అయితే ఉన్నాయి. గ్రీన్ అండ్ పింక్ అయితే అవైలబుల్‌గా ఉంది. 199. 199 కాస్ట్. ఏమంటే ఇక్కడ మీకు ఈ పర్టిక్యులర్ ప్యాటర్న్‌లో స్టోన్ అనేది కొంచెం పెద్దగా ఉంటది. ఇక్కడ స్టోన్ కొంచెం చిన్నగా వచ్చి సైడ్‌లో గోల్డ్ ప్యాటర్న్ ఇస్తారనమాట. ఓకే. స్క్రూ బ్యాక్ ఇయర్ రింగే ఇది కూడా. 199 ఓన్లీ 1 పెయిర్ అవైలబుల్. సారీ 2 ఆర్ 3 ఉండొచ్చు. షిప్పింగ్ అయితే యాజ్ యూజువల్ ఎక్స్ట్రా అయితే ఉంటుంది. దాంట్లోనే పింక్. ఇవైతే చాలా ఎక్సలెంట్ ఉన్నాయి. యాక్చువల్‌గా రూబీ హైలైట్ ఉంటదండి. రూబీ విత్ గోల్డ్ కాంబినేషన్. సీ 199. ఇవి కూడా అంతే 2 ఆర్ 3 ఉంటాయి మోస్ట్‌లీ. ఓకే. 199 ఈస్ ద కాస్ట్. షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ నేను కాస్ట్ వైజ్ ఇందులో అయితే కాస్ట్ వైజ్ ట్రై చేస్తాను చెప్పడానికి. ఏవి చేతికంతే అది చూపిస్తాను లేకపోతే. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మైక్రో ప్లేటెడ్‌లోనే కోరల్ కాంబినేషన్‌తో ఉంటదండి. అంటే పగడం అంటారు కదా! సేమ్ పగడం కాంబినేషన్‌తో చాలా రేర్‌గా వస్తాయి డిజైన్స్. మైక్రో ప్లేటెడ్‌లో చాలా తక్కువ అనమాట. ఇది యూనిక్ డిజైన్. పైన చిన్న రౌండ్ షేప్ వచ్చి మళ్ళీ మధ్యలో పగడం ఇస్తారు. అండ్ కింద కూడా సేమ్ స్క్వేర్ షేప్ లాగా రాంబస్ షేప్ వచ్చి ఉంటుంది. చిన్న మూవలు.
ఓకే. వీటి కాస్ట్ వచ్చేసి 210 రూపీస్ అండి. ఇందులో పింక్ అండ్ బ్లాక్ కూడా ఉన్నాయి. నేను అవి కూడా చూపిస్తాను. సిమిలర్ ప్యాటర్నే ఉంటది. కాకపోతే అవి కొంచెం చిన్నగా ఉంటాయన్నమాట ఇంకా. ఇది కొంచెం 2½ ఫింగర్ వరకు ఉంటది కదా! ఇవి కూడా అన్నీ 1 పెయిర్ మాత్రమే ఉన్నాయి. నేను విత్ క్వాంటిటీ కూడా మెన్షన్ చేస్తున్నాను. సో దట్ మీకు ఈజీ అవుతుంది బుక్ చేసుకునడానికి కూడా. అంటే కొద్దిమంది ఏం చేస్తారంటే వెయిట్ చేస్తారనమాట. ఇంకా కొంచెం అంటే 60 రూపీస్ షిప్పింగ్ కదా! ఒక 4-5 ఐటెమ్స్ వరకు వెయిట్ చేద్దాము అని చెప్పి. బట్ అలా వెయిట్ చేయకండి. దీనికి పే చేసేసి హోల్డ్ చేయమని చెప్తే నేను హోల్డ్ చేస్తాను. దెన్ మీరు ఇంకొక వీడియోలో ఎప్పుడన్నా మీరు ఒక 2 మంత్స్ తర్వాత కూడా నేను హోల్డ్ చేయమన్నా కూడా చేస్తాను. కాకపోతే స్టాక్ లిమిటెడ్ ఉన్నవి మాత్రం కొంచెం ఫాస్ట్‌గా పేమెంట్ చేసేస్తే బుక్ చేసేసుకోండి. ఓకే. 210 రూపీస్ ఓన్లీ 1 పెయిర్ అయితే అవైలబుల్‌గా ఉంది. సేమ్ సిమిలర్ ఇందులోనే బ్లాక్. కొంచెం వేరు. అంటే చూడటానికి సేమ్ సిమిలర్ అనిపిస్తది. ఓకే. బ్లాక్‌లో. ఇది కూడా ఓన్లీ 1 పెయిర్ అవైలబుల్ ఉంది. ఓకే. ఇలా స్క్రీన్‌షాట్ తీసుకోండి. నేను డీటెయిల్‌గా చూపిస్తాను. పైన స్టడ్‌కి కూడా స్టోన్ వస్తుందనమాట. అండ్ సైజ్ వైస్‌లో కోరల్ ఇయర్ రింగ్స్ కంటే ఇవి కొంచెం లెంత్ తక్కువ ఉన్నాయి. చాలా లైట్ వెయిట్ ఉంటాయండి. బ్యాక్ సైడ్ అయితే స్క్రూ బ్యాకే. 210 రూపీస్. మీకు కొంచెం లైటింగ్ తక్కువ ఉంది. ఓకే. ఇది రియల్ లుక్ అనమాట. ఓకే. అచ్చు గోల్డ్ లాగానే ఉంటాయి. నో మోర్ డౌట్. మైక్రో ప్లేటెడ్ అనంగానే గోల్డ్ రెప్లికాసే ఉంటాయి. ఆల్మోస్ట్ అవే డిజైన్‌లోనే రెడీ చేస్తారు. ఓకే. ఇవి బ్లాక్ అండి. గ్రీన్ కాదు బ్లాక్‌లో. సీ. ఓకే. ఇందులో వేరే కలర్ కాంబినేషన్స్ కూడా ఏం లేవు. ఓన్లీ 1 పెయిర్ అవైలబుల్ 210 రూపీస్. చాలా లైట్ వెయిట్ ఉంటాయి. ఓకే. అండ్ నెక్స్ట్ అందులోనే పింక్. ఇది కూడా ఓన్లీ 1 పెయిర్ అవైలబుల్. హైడ్రో బీడ్స్ ఉంటాయండి కింద క్రిస్టల్స్. హ్యాంగింగ్స్ క్రిస్టల్స్‌తో ఉంటది. ఓకే. సేమ్ రూబీలోనే ఇంకా ఇందులో గ్రీన్ అలా కాంబినేషన్ అయితే ఏమీ లేదు. పింక్ కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్‌తో అయితే కోరల్ ఇయర్ రింగ్స్ అదే పగడంవి ఉన్నాయి. అండ్ సిమిలర్ ప్యాటర్న్‌లో అయితే బ్లాక్‌లో 1 పెయిర్ అవైలబుల్‌గా ఉంది. 210 రూపీస్. ఓకే. నెక్స్ట్ యెస్. ఇవి చాలా ఎక్కువ బుక్ అయిపోయినాయండి. రీసెంట్‌గా వచ్చిన స్టాక్ ఇది. గ్రూప్‌లో అప్డేట్ చేశాను. యాక్చువల్‌గా గ్రూప్‌లో అప్డేట్ చేసినప్పుడు చాలా ఎక్కువ బుక్ అయిపోయాయి. అంటే అచ్చు గోల్డ్‌లో కూడా సేమ్ సిమిలర్ ఉంటదనమాట ప్యాటర్న్. అందుకోసం అనుకుంటా. ఓకే. కాస్ట్ వచ్చేసి 230 రూపీస్ అండి. ఇందులో కలర్ కాంబినేషన్స్ అయితే ఏవి లేవు. మీరు బ్లాక్ బీడ్స్ ఇన్ కేస్ ఓన్లీ గోల్డ్‌లో మంగళసూత్ర ఒక్కటే ఉంది అనుకున్నప్పుడు ఇలా పెయిర్ అప్ చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ మాత్రము. 230 రూపీస్. ఓకే. టూ 230 గాడ్ మోటివ్స్ అయితే ఏమీ లేవు. నేను మెన్షన్ చేస్తాను ఇన్ కేస్ ఉన్నా కూడా. ఓకే. లెంత్ అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 2 ఫింగర్స్ ఉంటుందండి అంతే. బ్యాంగిల్స్ పే పర్చేస్ చేసేటప్పుడు స్కేల్ మెజర్మెంట్ అండ్ ఇయర్ రింగ్స్ పర్చేస్ చేసేటప్పుడు లెంత్ మ్యాండేటరీగా చూసుకోండి. బికాజ్ వీటికి రిటర్న్, ఎక్స్చేంజ్ ఇలాంటివి ఏవి ప్రొవైడ్ చేయరు ఆన్లైన్‌లో. ఓకే. ఆన్లైన్‌లో తీసుకుంటున్నారు కదా! సో, ఎక్కడ తీసుకున్నా కూడా వాళ్ళు ఇలానే డిస్‌ప్లే అయితే ఇలానే చూయిస్తారండి. సో దట్ బాగా కనిపిస్తది, అర్థమవుతది అన్నట్టు. సో, మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఫింగర్ కంటే కొంచెం కిందికొచ్చింది హ్యాంగింగ్. సో, ఇది కాకుండా
ఇది కొంచెం పైకుంది. అంటే 1½ ఫింగర్ అంటే ఈ మీన లెంత్ వచ్చేస్తుంది. ఇంత. ఓకే. 230 రూపీస్. ఇవైతే 6 పైర్స్ ఉన్నాయనుకుంటా. ఓకే. 6 ఉండొచ్చండి. 230 రూపీస్. ఓకే. బ్లాక్‌లో. నెక్స్ట్ యెస్. ఇవి అయితే ఇంకా ఇవి కూడా అంతే. షార్ట్ పెట్టినప్పుడు ఎక్కువ బుకింగ్స్ వచ్చాయి ఇవి. యాక్చువల్‌గా గ్రూప్‌లో కూడా పెట్టాను. బట్ ఎవరు అంత అబ్జర్వ్ చేయలేదేమో. షార్ట్ పెట్టాక ఎక్కువ వచ్చాయి ఆర్డర్స్. ఓకే. ఇది 299 అండి. అసలు చాలా అంటే చాలా క్యూట్ ఉన్నాయి. లైట్ వెయిట్ ఉన్నాయి. అండ్ లుక్ కూడా గోల్డ్‌కి ఏమాత్రం తీసిపోదు. బ్యాక్ సైడ్ వచ్చేసి స్క్రూ బ్యాకే. మీకు క్లోజప్‌లో చూపిస్తాను. స్టోన్ ఫినిషింగ్ కూడా చాలా నీట్‌గా ఉందనమాట. అండ్ కింద హ్యాంగింగ్స్ వచ్చేసి లీఫ్ ప్యాటర్న్ వచ్చి మళ్ళీ చిన్న స్పిన్నల్‌తో చిన్న హైడ్రో బీడ్ ఇచ్చి మళ్ళీ 2 హ్యాంగింగ్స్ గోల్డ్ బీడ్స్ ఇచ్చేసారు. అంటే గోల్డ్ పాలిష్ బీడ్స్. గోల్డ్ బీడ్స్ కాదు. గోల్డ్ పాలిష్ బీడ్స్. ఓకే. 299 అండి ఇది కాస్ట్. ఇంకా దీంట్లో వేరే కాంబినేషన్స్ అయితే ఏమీ లేవు. ఓకే. 299 కాస్ట్ వచ్చేసి ఇవి కూడా 6 అంతే 6 ఆర్ 7 ఓకే. కౌంట్ అయితే చేయలేదు. బట్ ఉన్నాయి. స్టాక్ అయితే ఉన్నాయి. 299 ఓకే. నెక్స్ట్ వచ్చేసి 320 రూపీస్ అండి. ఇవి కూడా ఓన్లీ 1 పేర్ ఉన్నాయి. నేను క్వాంటిటీ మెన్షన్ చేస్తున్నాను సో దట్ మీకు ఈజీ అవుతుంది బుకింగ్‌కి. అండ్ కొంతమంది డిలే చేస్తారు కదా! మళ్ళీ బుక్ చేసుకోవచ్చు అని. ఇఫ్ ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఫాస్ట్‌గా బుక్ చేసేసుకోండి. ఈ పర్టిక్యులర్ డిజైన్స్ కొన్ని మాత్రమే లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి. ఓకే. 320 రూపీస్ ఓన్లీ 1 పేర్ అవైలబుల్. బ్యాక్ సైడ్ కూడా స్క్రూ బ్యాకే అండ్ బ్యాక్ సైడ్ కూడా టోటల్ ఫ్రంట్ ఎలా అయితే డిజైన్ వచ్చిందో బ్యాక్ సైడ్ కూడా సేమ్ డిజైన్. ఓకే. 320 రూపీస్. ఓన్లీ ఈ కాంబినేషన్‌లో మాత్రమే అవైలబుల్ ఉంది. ఓన్లీ 1 పేర్ మాత్రమే అవైలబుల్‌గా ఉంది. 320 ఓకే. నెక్స్ట్ ఆ సేమ్ కాస్ట్‌లోనే ఇంకొక ప్యాటర్న్. ఇదైతే చాలా క్యూట్ ఉందండి. ఇది కూడా సేమ్ ఓన్లీ 1 పేర్ ఉందంతే. 320 రూపీసే ఇది కూడా. బ్యాక్ సైడ్ జాలీ వర్క్. ఫ్రంట్ సైడ్ మాత్రమే స్టోన్ ఫినిషింగ్ వస్తుందనమాట. అన్‌కట్ స్టోన్‌తో ఫినిషింగ్. పైన పంచలోహ స్టడ్స్ ఎలా అయితే ఉంటాయో సేమ్ ప్యాటర్న్ అయితే ఉంది. అండ్ సేమ్ కాస్ట్ 320. బుట్ట సైజ్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అరౌండ్ 2 ఫింగర్స్ ఉంటదండి. బట్ కొంచెం వెయిట్ ఉన్నాయి. స్టోన్ ఫినిషింగ్ ఎక్కువ ఉన్నందుకు అనుకుంటా వెయిట్ అయితే ఉన్నాయి బుట్టలు. మీడియం సైజ్ అని కూడా చెప్పలేము. స్మాల్ సైజ్ అనే చెప్పొచ్చు. మీకు అర్థమవుతుంది అనుకుంటా ఇలా పెడితే. ఓకే. సీ 320 రూపీస్. ఓన్లీ 1 పేర్ అవైలబుల్. నెక్స్ట్ 350 రూపీస్. 350 రూపీస్‌లో ఇది కూడా ఓన్లీ 1 పేర్ అవైలబుల్‌గా ఉంది. ఇది కొంచెం యూనిక్ ప్యాటర్న్ అండి. పైన వచ్చేసి కొంచెం స్టడ్ కూడా చాలా గ్రాండ్ లుక్‌తో ఉంటది. ఓకే. యాంటిక్‌లో అయితే లేదు. అంటే మీకు లైటింగ్ నుంచి యాంటిక్ అంటే కొంచెం బ్లాక్‌గా కనిపిస్తుంది గానీ, కంప్లీట్‌గా మైక్రో పాలిష్‌లోనే వస్తుంది. మీరు లెంత్ అబ్జర్వ్ చేస్తే ఓకే. బుట్ట కూడా మీడియం సైజ్‌లోనే ఉంటుంది. కొంచెం వెయిట్ ఉన్నాయి బుట్టాస్ కూడా.
అండ్ సైజ్ వచ్చేసి 2 ఫింగర్స్ ఉంటుందండి లెంత్ వైజ్. విడ్త్ వైజ్ కూడా అబ్జర్వ్ చేయండి. ఇది కొంచెం విడ్త్ ఉంది బుట్ట. ఓకే. ఫాస్ట్‌గా చూపించేస్తున్నాను. లెంత్ ఎక్కువ అయితే కొంచెం బోర్ వస్తుంది కదా! అందుకోసం. 350 రూపీస్ ఓన్లీ 1 పెయిర్ అయితే అవైలబుల్‌గా ఉంది. ఓకే. నెక్స్ట్ సేమ్ కాస్ట్. ఇది కూడా 350 రూపీస్. ఇవి గోల్డ్‌లో చాలా ఎక్కువ ఉంటాయండి ప్యాటర్న్. అంటే ఇంచుమించు ఇదే ప్యాటర్న్‌తోనే చాలా మోడల్స్ ఉంటాయన్నమాట గోల్డ్‌లో. ఇవి మీకు ఇక్కడ చూపిస్తున్నాను. బ్లాక్ గ్రీన్ అండి. బ్లాక్ కాదు గ్రీన్. మీకు కంప్లీట్‌గా బ్లాక్ కనిపిస్తుంది. నో, బ్లాక్ అయితే కాదు. డార్క్ గ్రీన్ అండి ఇది. డార్క్ గ్రీన్‌లో వస్తుంది. బ్లాక్ అయితే కాదు. నేను మెన్షన్ చేస్తున్నాను. బ్లాక్ అయితే కాదు. 350 రూపీస్ విత్ గ్రీన్ షేడ్‌లో వస్తుందనమాట. అమ్మవారి రూప్ అయితే ఏమీ లేదు. పీకాక్స్‌తో వస్తుంది. సైడ్ మాత్రము మల్టీ కలర్‌లో ఉంటుంది. కింద హ్యాంగింగ్స్ మాత్రం గ్రీన్‌లో ఇచ్చారు. చాలా డార్క్ గ్రీన్. ఓకే. ఇప్పుడు అర్థమవుతుందనుకుంటా. చూడండి గ్రీన్ అండి. బ్లాక్ అయితే కాదు. 350 రూపీస్. ఓకే. ఇవి కంప్లీట్‌గా సేమ్ గోల్డ్ లుక్‌తోనే ఉంటాయి. అండ్ వీటిలో కలర్ అయితే ఉందండి. ఎక్కడ పెట్టేసా? ఓకే. 350 ఇలా స్క్రీన్‌షాట్ తీసేసుకోండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సేమ్ అదే ప్యాటర్న్ పింక్‌లో. పింక్ హ్యాంగింగ్స్‌తో ఉంటది. ఇవి కూడా ఆల్మోస్ట్ 5 పేజెస్ వరకు అవైలబుల్‌గా ఉన్నాయి. ఓకే. ఎక్కువ ఆర్డర్స్ వస్తే మళ్ళీ ప్రీ బుకింగ్ తీసుకొని అయితే ఆర్డర్ అయితే ప్రాసెస్ చేస్తాను. అంటే స్టాక్ ఉన్నవి మాత్రమే. స్టాక్ లేనివి అయితే ఏం చేయలేము. ఓన్లీ ఉన్న వాటిని మాత్రం డిస్పాచ్ చేయగలను అంతే. 350 పింక్ దాంట్లో అయితే అవైలబుల్‌గా ఉంది. ఓకే. 350 కంప్లీట్ గోల్డ్ లుక్‌తో. వీటి లెంత్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. 1, 2 అరౌండ్ 2½ ఫింగర్ వరకు ఉంటదండి. అంటే కొంచెం బిగ్ సైజ్ బుట్టాసే అనమాట. విడ్త్ చాలా తక్కువ. లెంత్ ఎక్కువ. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ప్యాటర్న్ కూడా సేమ్ అండి. సేమ్ కాస్ట్‌లోనే నేనిప్పుడు చూయించే ప్యాటర్న్స్ అన్నీ కొంచెం కొంచెం డిఫరెన్స్‌తో ఉంటది అంతే. మీరు బాగా అంటే అబ్జర్వ్ చేసి తీసుకోండి. ఏ ప్యాటర్న్ నచ్చింది అనేది. పర్టిక్యులర్ ప్యాటర్న్ చూపిస్తున్నప్పుడు మాత్రమే స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఓకే. 350 ఇవి డబుల్ బుట్ట వస్తది. అంటే బుట్ట కింద ఇంకొక చిన్న బుట్ట మళ్ళీ హ్యాంగింగ్ వస్తదనమాట. మీకు కనిపిస్తుందనుకుంటా వీడియోలో. దూరం నుంచి చూస్తే ఈ బుట్టనే పెద్దగుందేమో అనిపిస్తది. బట్ డబల్ బుట్ట అండి యాక్చువల్‌గా ఇది. మీకు క్లోజప్‌లో చూపిస్తా చూడండి. ఓకే. ఇలా ఉంటది. డబల్ బుట్ట వచ్చి ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి స్క్రూ బ్యాక్. మల్టీ కలర్ కాంబినేషన్‌తో ఉంటదనమాట. 350 ఇలా స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఇవి యాక్చువల్‌గా అయితే ఇవి చాలా బుక్ అయ్యాయి గ్రూప్‌లో పెట్టినప్పుడు. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి ఐడియా ఉండదు కదా! అందుకే వీడియోలో చూపిస్తున్నాను. గ్రూప్‌లో ఉన్న వాళ్ళకి మాత్రం ఐడియా ఉంటది. ఈ బుట్ట పర్టిక్యులర్ బుట్ట. ఓకే. 350. నెక్స్ట్ మోస్ట్ డిమాండింగ్ పీస్ నా కలెక్షన్‌లో ఇంత హ్యూజ్ ఆర్డర్ ఏ దానికి రాలేదు. ఇవి కూడా బ్లాక్‌లో అండి. పర్టిక్యులర్‌గా ఇందాక చూపించిన బ్లాక్ స్టడ్స్ కానీ, ఈ బ్లాక్ బుట్టాస్ కానీ చాలా ఎక్కువ అంటే చాలా ఎక్కువ ఆర్డర్స్ వచ్చేసాయి. 350 కాస్ట్‌లోనే గోల్డ్ ప్యాటర్న్‌లోనే ఉంటుందండి. అసలు లైట్ వెయిట్ బుట్టాస్ అండ్ చూడడానికి కూడా గ్రాండ్ లుక్ ఉంటాయన్నమాట. మీరు విడ్త్ అబ్జర్వ్ చేస్తే చాలా పెద్దగానే ఉంటాయి బుట్టాస్. ఓకే. ఆ! బ్లాక్ క్రిస్టల్‌తో పాటు గోల్డ్ బీడ్ హ్యాంగింగ్ ఉంటదనమాట.
లెంత్ అబ్జర్వ్ చేసుకోండి. 2 to 3 ఫింగర్, ఈజీగా 2.5 నుంచి 3 ఫింగర్స్ వరకు ఉంటుంది. ఓకే. పైన స్టడ్కి కూడా బ్లాక్ కలర్ స్టోన్తో వస్తుంది. ఓకే. 350 ఈజ్ ద కాస్ట్. కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు. ఎన్ని కావాలంటే అన్ని పేస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఓకే. 350 యాంటిక్ పాలిష్ అయితే కాదు, మీకు అలా కనిపిస్తుంది లైటింగ్ నుంచి అంతే. నేను ట్రై చేస్తున్నాను క్యాప్చర్ చేయడానికి రియల్ కలర్. సేమ్ గోల్డ్ లుక్ అయితే ఉంటుంది. ఓకే. 350. వెయిట్ అయితే కొంచెం తక్కువే కంపేర్ చేస్తే. ఓకే. 350 ఇవి కూడా 350. నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి ఇది కూడా కంప్లీట్ గోల్డ్ లుక్ అండి. ఇందాక చూపించిన ప్యాటర్న్ లానే ఉంటుంది, కాకపోతే పైన స్టడ్ ఫినిషింగ్ అంతా కొంచెం వేరే ఉంటుంది అనమాట. ఇది ఇంకా గోల్డ్ లుక్ ఉంటుంది, అంటే ప్యూర్ గోల్డ్ చాలా ఎక్కువ ఎల్లో ఉంటుంది కదా, సేమ్ అలాంటి కాంబినేషన్స్తో ఉంటుంది అనమాట. 350. నేను ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు, బికాజ్ అన్ని సిమిలర్ ప్యాటర్న్సే ఉంటాయి. అన్నీ పాలిష్ కూడా సేమ్ మైక్రో గోల్డ్ పాలిషే, ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇంకా ఎక్కువ అవసరం లేదు కదా. హ్యాంగింగ్స్ వచ్చేసి డబుల్ హ్యాంగింగ్స్ ఉంటాయండి, అంటే ట్రిపుల్ ఉంది దీనికి, అంటే ఒక్క హ్యాంగింగ్లోనే 3 బీడ్స్ ఇచ్చేసారు. కింద డ్రాప్ వచ్చేసి గ్రీన్ డ్రాప్ ఉంటుంది. 350. ఇవి 2 to 3 pairs మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. 2 or 3 కన్ఫర్మ్గా చెప్పలేను, 2 or 3 అయితే ఉండొచ్చు. ఐటమ్ విత్ ప్రైస్ మాత్రమే స్క్రీన్ షాట్ తీసుకోండి, దెన్ ఈజీ ప్రాసెస్ అనమాట, ఈజీ అవుతుంది ప్రాసెస్ అనేది. 350. ఓకే. అండ్ నెక్స్ట్ ఇవి కొంచెం బిగ్ సైజ్ బుట్టాస్, 360. ఇవి ఓన్లీ 1 pair అయితే అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో చాలా ప్యాటర్న్స్ చేంజ్ అవుతూ ఉంటాయండి, అంటే ఇక్కడ పీకాక్స్ ఉన్నాయి కదా, ఇది బిగ్ సైజ్ బుట్ట యాక్చువల్గా. మీరు సైజ్ అబ్జర్వ్ చేయండి. కింద వచ్చేసి డబుల్ బీడ్ హ్యాంగింగ్ ఉంటుంది అండ్ మల్టీ కలర్లో ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ మాత్రమే డిజైన్ పార్ట్, బ్యాక్ సైడ్ అంతా జాలీ వర్క్ అండ్ పీకాక్తో, మీకు ఇక్కడ పీకాక్స్ అబ్జర్వ్ చేశారా, ఇలా చిన్న వేరియేషన్తో మాత్రమే డిజైన్స్ అనేవి ఉంటాయి. బట్ సేమ్ ప్యాటర్న్ మళ్ళీ రీస్టాక్ అయితే కొంచెం కష్టం. ఓకే. డిజైన్ అయితే కొంచెం చేంజెస్ అయితే అవుతూనే ఉంటాయండి. 360 ఓన్లీ ఒక్క పేర్ మాత్రమే అవైలబుల్ ఉంది. చాలా హెవీ బుట్ట, ఒక 3 ఫింగర్స్ ఉంటుందండి, ఈజీగా 3 ఫింగర్స్ ఉంటుంది. ఈ విడ్త్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఓకే. 360. నెక్స్ట్ వచ్చేసి 360లోనే ఇది అమ్మవారి రూపుతో ఉంటుందండి, స్టడ్ మాత్రము. అండ్ కింద బుట్టలో కూడా అమ్మవారి రూపు అయితే ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లోజప్లో. మైక్రో పాలిష్ కదా, అంతగా క్లారిటీ ఉండదన్నమాట. ఐ మీన్ అంటే అమ్మవారి రూపు అంత నక్షి పాలిష్లో మాత్రమే చక్కగా డీటెయిలింగ్ అంతే కనిపిస్తుంది, మైక్రో పాలిష్లో అదంతా ఏమి ఉండదు. బ్యాక్ సైడ్ అయితే జాలీ వర్క్ అండ్ స్టడ్ కూడా కొంచెం గ్రాండ్గానే వస్తుంది. లెంత్ వైజ్ అబ్జర్వ్ చేస్తే 2.5 వరకు ఉండొచ్చు, 2.5 ఫింగర్ వరకు. విత్ వైజ్ కొంచెం పెద్దగా ఉన్నాయి. ఓకే. ఇది కూడా ఓన్లీ 1 pair అవైలబుల్, 360 రూపీస్. వెయిట్ అయితే ఉన్నాయి, బికాజ్ డబుల్ హ్యాంగింగ్ అండ్ స్టోన్ ఫినిషింగ్ ఎక్కువ ఉంది కదా. ఓకే. వెయిట్ అయితే ఉన్నాయి, 360 రూపీస్. ఓన్లీ 1 pair అయితే అవైలబుల్గా ఉంది. ఓకే. ఇది వచ్చేసి సేమ్ అండి, అమ్మవారి రూపుతోనే ఉంటుంది బుట్ట. టోటల్ మొత్తం బ్యాక్ సైడ్ కూడా డిజైన్ ఇచ్చారు అమ్మవారి రూపుతో. కింద బుట్టాకు మాత్రం మోటివ్ ఉంటుంది. కింద హ్యాంగింగ్స్ వచ్చేసి ఒక దగ్గర ఒకటి పింక్, ఒకటి గ్రీన్ అలా ఇచ్చారు, మల్టీ కలర్ కాంబినేషన్తో. ఇది కూడా 360 రూపీస్. ఓన్లీ 1 pair అయితే అవైలబుల్గా ఉంది. అమ్మవారి రూప్ అయితే ఉంటుంది, కొంచెం అబ్జర్వ్ చేయండి.
మోటిఫ్ లేకుండా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు, మిగతావన్నీ ఏం లేవు. ఏదో ఒక 1 ఆర్ 2 ఇప్పుడు చూపించిన వాటిలో 1 ఆర్ 2 ఉన్నాయి అంతే. ఓకే, 360 రూపీస్ ఓన్లీ 1 పేర్ అయితే అవైలబుల్గా ఉంది. ఇది చాలా మీడియం బుట్ట అండి, పెద్ద బుట్ట అయితే ఏం కాదు. విడ్త్ కూడా తక్కువే, లెంత్ కూడా ఒక 2.5 వరకు ఉంటుంది. బట్ లుక్ వైజ్ చాలా అంటే చాలా బాగుంది. 360 రూపీస్. నెక్స్ట్ సిమిలర్ ప్యాటర్న్లోనే కొంచెం వేరే, చెప్పాను కదా కొంచెం వేరియేషన్స్తోనే ఉంటాయండి బుట్టాస్ అనేది. ఇది కూడా ఓన్లీ 1 పేర్ అవైలబుల్, 360 రూపీస్. గాడ్ మోటివ్స్ అయితే ఏమి లేవు. బ్యాక్ సైడ్ అంతా జాలీ వర్క్ వచ్చేస్తుంది, ఫ్రంట్ పార్ట్ మాత్రమే డిజైనర్ పార్ట్. ఓకే, స్క్రూ బ్యాక్ కదా, 2 పట్టుకోవడం కష్టం. అండ్ ఒక్క హ్యాండ్తో మొబైల్ పట్టుకొని చేస్తున్నాను కాబట్టి కొంచెం ఇబ్బంది అయిపోతుంది. ఓకే, 360 రూపీస్ ఓన్లీ 1 పేర్ అయితే అవైలబుల్గా ఉంది. అండ్ ఇవన్నీ కూడా చూపించేసాను. నెక్స్ట్ ఇది లాస్ట్ ప్రైజ్ అండి, ఇంకా మన ఈ వీడియోలో లాస్ట్ ప్రైజ్ వచ్చేసి 399 రూపీస్. ఇవి చాలా యూనిక్గా ఉంటాయి. పర్పుల్ కలర్, అంటే పర్పుల్ లావెండర్ కలర్ అంటాం కదా, అలా ఏమైనా సెట్స్ ఉంటే ఇలా పేరప్ చేసేసుకోవచ్చు ఈజీగా. చాలా బాగున్నాయి అన్నమాట ఇయర్ రింగ్స్ మాత్రం. అంటే రెగ్యులర్ కలర్ కాంబినేషన్ కాకుండా కొంచెం డిఫరెంట్. కాకపోతే ఇవి తీసుకుంటే సేమ్ ఇదే కలర్తో మాత్రమే పేరప్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని లైట్ కలర్స్, పేస్టల్ కలర్స్కి కూడా బాగానే సెట్ అవుతుందండి ఇది. 399, ఎన్ని కావాలంటే అన్ని అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, జుమ్కా 1 మినిట్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, గాడ్ మోటివ్స్ అయితే ఏమీ లేవు, చిన్న చిన్న డీటెయిలింగ్ పార్ట్ ఉంది. ఫ్రంట్ పార్ట్ మాత్రమే స్టోన్ ఫినిషింగ్ ఉంటుంది, బ్యాక్ సైడ్ అంతా డిజైన్ పార్టే, బట్ జాలీ వర్క్, ఏమి స్టోన్ ఫినిషింగ్ అలా అయితే ఏమీ ఉండదు. కింద వచ్చేసి పర్ల్ విత్ సేమ్ లావెండర్ బేస్డ్ బీడ్స్, చిన్న చిన్న క్రిస్టల్స్ అయితే హ్యాంగింగ్స్గా ఇచ్చారు. చాలా క్యూట్ ఉన్నాయి అండ్ పెట్టుకుంటే కూడా చాలా బాగున్నాయండి. అంటే యూనిక్గా ఈ కలర్ కాంబినేషన్, ఇప్పుడు సెట్స్ కూడా ఈ కలర్ కాంబినేషన్స్తోనే వస్తున్నాయి కదా, వాటితో ఈజీగా పేరప్ చేసేసుకోవచ్చు. ఎన్ని కావాలంటే అంత స్టాక్ అయితే అవైలబుల్గా ఉంది. ఓకే, 399. సేమ్ కలర్ కాంబినేషన్, బట్ ప్యాటర్న్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంది. 399. ఇది ఇంకా ఎలిగెంట్గా ఉందండి లుక్ మాత్రము. మీరు డీటెయిలింగ్ పార్ట్ చూడొచ్చు, ఎంత బాగుంది కదా అసలు. 2 పీకాక్స్తో వచ్చి ఉంటుంది. అండ్ లెంత్ వైజ్ ఇందాక చూపించిన బుట్ట కంటే లెంత్ వైజ్ ఇది పెద్దగా ఉంది. విడ్త్ వైజ్ ఇందాక చూపించిన బుట్ట పెద్దగా ఉంది. ఇది కొంచెం విడ్త్ కొంచెం చిన్నగా ఉంది, అది విడ్త్ పెద్దగా ఉంది. ఓకే, సేమ్ కాస్ట్ అండి, 399 ఈజ్ ద కాస్ట్. బయట మార్కెట్ ప్రైస్లో ఆల్మోస్ట్ 700 రేంజ్లో నడుస్తుందండి ఇది, ఈ పర్టిక్యులర్ కలర్ కాంబినేషన్. ఓకే, 399. సేమ్ సిమిలర్గా గోల్డ్ లుక్, అంటే యాక్చువల్గా 1 గ్రామ్ జ్యువెలరీలో, అంటే ఇమిటేషన్ జ్యువెలరీలో ఆర్టిఫిషియల్గా కనపడకుండా గోల్డ్ లాగా కనిపించే ఐటమ్స్ కావాలని చాలా మెంబర్స్ అడుగుతుంటారు. సో వాళ్ళకి ఇవి బాగా సూట్ అవుతాయి అన్నమాట. మైక్రోప్లేటెడ్ జ్యువెలరీ ఆర్ పంచలోహ జ్యువెలరీ గోల్డ్కి కాంపిటీషన్ లాగా ఉంటాయి. సో మీరు ఈజీగా ఆప్ట్ చేసేసుకోవచ్చు. 399 ఈజ్ ద కాస్ట్. ఓకే, నెక్స్ట్ ఈ పర్టికులర్ కలర్ కాంబినేషన్, ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగా ట్రెండింగ్లో ఉంది. అంటే పేస్టల్ కలర్స్ అనమాట, 2 పేస్టల్ కలర్స్ వస్తాయి. ఓకే, 399 ఈజ్ ద కాస్ట్. గాడ్ మోటివ్స్ అయితే ఏమీ లేవు, పైన చిన్న ఫ్లవర్ స్టడ్ అండ్ కింద లోటస్ హ్యాంగింగ్తో వస్తుంది అనమాట. డిజైన్ అంతా లోటస్తో వస్తుంది. ఎక్కువ స్టోన్ హడావిడి ఇదంతా గ్రాండ్ లుక్ ఏం లేకుండా సింపుల్గా చాలా క్యూట్ ఉన్నాయి ఇయర్ రింగ్స్. అండ్ లెంత్ అబ్జర్వ్ చేయొచ్చు, 2 ఫింగర్స్ ఉంటుంది, 2 ఆర్ 2.5 ఉంటుంది. విడ్త్ కొంచెం పెద్దదే, చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. బుట్టాస్ మాత్రం అన్నీ లైట్ వెయిట్ ఉన్నాయండి.
మాకు గోల్డ్ లుక్‌లో కావాలి ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అనుకునేవాళ్ళు ఇది తీసేసుకోవచ్చు. బికాజ్ స్క్రూ బ్యాక్ కాబట్టి ఎవరు చూసినా కూడా ఆర్టిఫిషియల్ అని అనిపియదనమాట. ఓకే. 399 ఈజ్ ద కాస్ట్. అండ్ సేమ్ కలర్ కాంబినేషన్, కొంచెం ప్యాటర్న్ వేర్. కలర్ కాంబినేషన్ ఈజ్ ద సేమ్. సీ ఓకే. సేమ్ కలర్ కాంబినేషన్. పైన ఫ్లవర్ ప్యాటర్న్ ఒకటి, స్టడ్ ప్యాటర్న్ ఒకటి డిఫరెంట్ ఉంటుంది. వీడియో లెంత్ అయిపోతుంది. ఇదే లాస్ట్ ప్యాటర్న్ కూడా. 399 ఈజ్ ద కాస్ట్ అండి. లెంత్ అబ్జర్వ్ చేయొచ్చు. 2 to 2.5 వరకు ఉంటుంది. విడ్త్ అయితే చాలా ఎక్కువ, అంటే కొంచెం బుట్ట సైజ్ అయితే మీడియం వస్తుంది, స్మాల్ సైజ్ అయితే కాదు. అండ్ మీరు ఒకసారి ఇయర్ రింగ్స్ పర్చేస్ చేసేటప్పుడు అడగండి, ఎక్కడ పర్చేస్ చేసినా కూడా అది స్మాల్ బుట్టానా, మీడియమా, బిగ్ సైజా అని. కొన్ని ఫొటోస్లో వీడియోస్లో చిన్నగా కనిపిస్తాయి, బట్ వచ్చేసరికి పెద్దగా ఉంటుందన్నమాట. చాలామంది ఇది కంప్లైంట్ చెప్తారు, అంటే మేము చాలా చిన్నది వస్తుందని ఎక్స్పెక్ట్ చేసినాము, కొంచెం హెవీ బుట్టాసే వచ్చినాయి అని. హెవీ బుట్టాస్ వస్తే ప్రాబ్లమ్ ఉండదు, కాకపోతే వాళ్ళ ఇయర్ బేర్ చేసేంత అయితే ఉండాలి కదా. కొంతమంది హెవీ బుట్టాస్ ప్రిఫర్ చేయరండి. సో అలాంటి వాళ్ళు కొంచెం ఏమన్నా క్వరీస్ ఉంటే అప్పుడే అడిగేసేయండి. మీరు వచ్చిన తర్వాత పాయింట్ రైజ్ చేయడం కంటే బిఫోర్ ఆర్డర్ ప్లేస్ చేసే ముందే మీరు క్వశ్చన్, మీ డౌట్ అనేది రైజ్ చేయండి. నేను క్లారిఫై అయితే ఇస్తాను, అంటే నేననే కాదు, ఎక్కడ పర్చేస్ చేయాలనుకున్నా కూడా. ఓకే. అంతే అండి ఇవాల్టి వీడియో. మీకు ఈరోజు చూపించిన కలెక్షన్‌లో ఏ ఒక్క ఐటెం నచ్చినా కూడా లైక్ చేయండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఈ కలెక్షన్ యూజ్ అవుతుంది అనిపిస్తే మాత్రం షేర్ చేయండి. అండ్ ఫ్యూచర్‌లో కూడా మంచి కలెక్షన్ వస్తుంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ రూపంలో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.